ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియాని సంగమ ప్రియాని బిడ్డలారా మరి ఉదయకాల సమయం నేను వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన కృపగల తండ్రి దయగల మయస్యాన్ని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా మరి ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించండగా వాక్యమైన కూడా వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా గంట ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్గమకు ఏర్పాటు చేయలేని వాక్య భాగము అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 19 నుంచి 22 వచనములు ఈ విధంగా రాయబడినాయి. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 19 నుంచి 22 వచనములు ఈ విధంగా రాయబడినవి. ప్రిస్కిల్లాకును అకుల్లాకును ఒనేసిఫరు ఇంటి వారికి నా వందనములు. పౌలు తిమోతికి పత్రిక రాస్తూ క్రీస్తు ప్రేమలో వందనాలు తెలియజేస్తున్నాడు. అంటే దేవుని యొక్క వందనాన్ని, దేవుని యొక్క ఆహ్వానాన్ని, దేవుని యొక్క ప్రేమను తాను కలిగిన వాడిగా, ఆ ప్రేమకు ప్రతిగా తిమోతి ఏ విధంగా ప్రభువులో కొనసాగాలో, ఏ విధంగా ప్రభువులో కొనసాగితే ఆత్మయందు తాను జీవించగలడో పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకనే ప్రభువా నీ ఆత్మకు తోడై ఉండను గాక అంటున్నాడు. అంటే దేవుని ఆత్మ మనకి తోడై ఉంటే ఆనాడు పౌలు నడిపించిన ఆ ఆత్మ తిమోతితో కూడా ఆ విధంగానే కొనసాగాలి అని పౌలు యొక్క ఉద్దేశము. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ప్రిస్కిల్లాకును అకుల్లాకును ఓనేసిఫరు ఇంటి వారికి నా వందనములు అంటున్నాడు. అంటే తోటి పరిచారకులుగా, అపోస్తలులుగా వారు క్రీస్తు పరిచర్యలో సేవలో వారు ముందు కొనసాగుతున్నప్పుడు ఆ సేవా విధానాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. ఎరాస్తును కొరింథులో నిలిచిపోయెను, త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని అంటున్నాడు. అంటే ఆ పరిచర్యలో ఉన్న మరి తోటి పరిచారకులు వారి యొక్క పరిస్థితులు, వారి యొక్క ఆరోగ్య విషయాలు, అంటే వారు దేవునిలో ఉన్నప్పుడు శారీరకంగా మరి ఇతరమైన వాటిలో వారు ఏవైతే ఇబ్బందులు కలిగి ఉంటున్నప్పుడు వాటిని ఉద్దేశించి పౌలు ఇక్కడ చెప్తున్న మాట ఏమని, త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిమి అంటాడు. అంటే ఈ త్రోఫీము తన బలహీనులై ఉన్నప్పుడు, ఆ బలహీన స్థితిలో ఉన్నప్పుడు తనని పరిచర్యకు బలవంతం చేయక తన శారీరక బలహీనత నుంచి అతన్ని అక్కడ విడిచిన వారే ఉన్నారు. అంటే క్రీస్తు యొక్క పరిచర్యలో, క్రీస్తు యొక్క సేవలో మనం కొనసాగుతున్నప్పుడు ఎదురయ్యే పరిస్థితులు, అపవాది ఒక్కొక్కసారి మన ఆరోగ్య విషయంలో ఆటంకాన్ని కలిగించినప్పుడు మన వెనుదిరిగాక క్రీస్తు ప్రేమను బట్టి మనం ఏమవ్వాలో చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని, శీతాకాలము రాక మునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయము. యూబాలు, పూదే, లీను, క్లౌదియాయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు అంటాడు. అంటే పౌలు తిమోతికి ఈ పత్రిక రాయటంలో, అంటే ఎవరైతే తనతో పాటు పరిచర్యలో, ఎవరైతే తనతో పాటు క్రీస్తు యొక్క కార్యంలో దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తున్నారో ఆ జరిగిస్తున్న విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా చెప్తున్నాడు. ఏమని, తిమోతిని బలపరుస్తూ, తిమోతిని ముందుకు నడిపిస్తూ క్లౌదియాయు సహోదరులను నీకు వందనాలు చెప్తున్నారు అన్నారు. అంటే ఎవరైతే క్రీస్తు ప్రేమను కలిగి ఉంటారో వారు వందన సమర్పణ కలిగిన వారిగా, విశ్వాస జీవితాన్ని కలిగిన వారిగా, ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారిగా ఉంటారు. కాబట్టి శీతాకాలము రాకమునుపు నీవు వచ్చుట ప్రయత్నము చేయమని. అంటే శీతాకాలం రాకమునిపే నీవు వారిని దర్శించడానికి, వారితో మాట్లాడడానికి నీవు సహాయం సహకారాలు అందించు అని చెప్తూ ఇక్కడ అంటున్నాడు యూబాలు, పూదే, లీను, క్లౌదియాయు సహోదరులందరూ నీకు వందనములు చెప్తున్నారు అన్నాడు. కాబట్టి ఈ తోటి సహవాస పరిచర్యలో, అంటే అపోస్తులుగా వారు పిలువబడ్డప్పుడు దేవుడు వారికి ఇచ్చిన
ఆ కృపా వాగ్దానాలను బట్టి వారు ఆ విధంగా దేవునిలో కొనసాగింపబడుతున్నారు. కాబట్టి ప్రభువు నీ ఆత్మకు తోడయుండును గాక, కృప మీకు తోడయుండును గాక అంటే దేవుని సహాయము చేత, దేవుని యొక్క వాక్యము చేత, వాక్య ఖడ్గమును కలిగిన వారిగా, విశ్వాసములో కొనసాగుతున్న వారిగా, ప్రభు యొక్క ప్రేమను బట్టి మీరు దేవుని యందు ఎట్టివారై ఉన్నారు అనే విషయాన్ని తిమోతికి గుర్తు చేస్తున్నాడు. మరి తిమోతి క్రీస్తులో ఇంకను బలపడడానికి కావలసిన పరిస్థితులు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని గురించి ఈ 2వ పత్రిక ఈ 4వ అధ్యాయము ఈ చివరి మాటలుగా మనము పౌలు తిమోతికి చెప్తున్న విషయాన్ని మరి ప్రభువు నీ ఆత్మకు తోడయుండును గాక అంటున్నాడు. అంటే దేవుని ఆత్మ తిమోతికి తోడయుండి తిమోతిని ధైర్యపరిచి ముందుకు నడిపించి విశ్వాసములో అతన్ని స్థిరపరిచేదై ఉండాలి. కాబట్టి అటు విశ్వాసాన్ని కొనసాగించుటలో ఈ పరిచారకులందరూ ఎవరు ప్రిస్కిల్లాకును, అకుల్లాకును, ఓనేసిఫోరుకును ఇంటి వారికి అందరికీ వందనాలు చెప్తూ వారి యొక్క వందన సమర్పణను తిమోతికి పత్రిక ద్వారా పౌలు తెలియజేశాడు. ఎరాస్తుకు కొరింథులోను నిలిచిపోయాను. మరి త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చేది. మరి వారికి ఉన్న బలహీనతలు, వారికి ఉన్న ఇబ్బందులు, వాటినన్నిటినీ కూడా పౌలు ఇక్కడ జ్ఞప్తికి చేస్తున్నాడు. కాబట్టి శీతాకాలము రాక మునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయము అంటున్నాడు. అంటే శీతాకాలం రాక మునిపే అంటే దేవుని యొక్క పనిలో సమయమును సద్వినియోగం చేసుకుంటూ ఆ సద్వినియోగం చేసుకునే విషయంలో ప్రభు యొక్క పనిలో నీ పాత్ర ఏమై ఉండాలి అని తిమోతికి పౌలు చెప్తున్నాడు. అందుకనే శీతాకాలం రాక మునుపు నీ వచ్చుటకు ప్రయత్నము చేయము. యూబాలు, పూదే, లీను, క్లౌదియాయు సహోదరులందరూ నీకు వందనములు చెప్తున్నారని. కాబట్టి అట్టి వందన సమర్పణ కలిగి, అట్టి విశ్వాసము కలిగి, ప్రభు ప్రేమను కలిగి, ఒకరి యందు ఒకరు వాక్యము చేత హెచ్చరిక చేసుకుంటూ విశ్వాసంలో కొనసాగుతున్నారు. అందుకని అందరినీ బట్టి పౌలు అంటున్నాడు, ప్రభు నీ ఆత్మకు తోడయుండును గాక, కృప మీకు తోడయుండును గాక అంటున్నాడు. కాబట్టి కృప చేత రక్షింపబడ్డ మనము ఆనాడు పౌలు తిమోతిని ఏ విధంగా అయితే విశ్వాసములోనికి ముందుకు నడిపించాడో నేడు అవిశ్వాసులుగా మనం ఉండకుండా క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు మాటను బట్టి, ఆయన ఇచ్చిన అనుగ్రహాన్ని బట్టి రక్షింపబడ్డ మనము ఆ రక్షణలో కొనసాగవలసి ఉన్నదని ఆనాడు పౌలు తిమోతికిని నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, ఈ ఉదయకాల సమయం నీ పాదాల చెంత చేరి ప్రార్థించుండగా నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని స్థిరపరిచి బలపరచండి. జీవము కలిగిన నీ మాటల చేత మమ్మల్ని జీవింపచేయండి. రక్షణ విషయంలో ప్రభా నిర్లక్ష్యంగా ఉండకుండా విశ్వాసములో కొనసాగుటకు సహాయం దయచేయండి. మేలైన వాటిని కలిగినటకు, వాక్యమును అనుసరించి జీవించుటకు మాకు నేర్పించండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి తరగతిలో చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఐకుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరు నశించక అంతటందరూ మారు మనసు కలిగి రక్షణ పొందుకుంటకు సహాయం దయచేయమని, జీవం కలిగి నీ మాటల చేత జీవింపచేయమని నేను నేడుదనం ఏర్పాటు చేయబడిన ఆయా కార్యక్రమాలను బట్టి, ప్రార్థనలను బట్టి, స్థితులను బట్టి మీరే మహిమ పొందుకొనమని, ఏ కుటుంబం అయితే ప్రభా నీ సన్నిధిలో నిన్ను స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, ఘనపరుస్తూ నీ కృపకు కనిపెడుతుందో అటు వారిని దర్శించండి. ఆనాడు తిమోతికి పౌలు రాసిన పత్రిక నేడు సార్వత్రిక సంఘానికి కూడా అది హెచ్చరిక కాగలుగుటకు సహాయం దయచేసి కృప చూపించమని, నీ సన్నిధి కాంతి, నీ సహాయం అందరికీ దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్త పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మామూలుగా నేడు మాకు దయచేయం. అలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించుకుని శోధనలో తేకాల్సి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. మన పరమతనైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించును గాక. ఆమేన్.